హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే క్రాబ్ కూర వండుతున్నాను. క్రాబ్‌ని సింపుల్‌గా ఎలా చేద్దామో చూద్దాము. ఉల్లిగడ్డలు, అల్లం, చిన్నుల్లిపాయలు, ధనియాలు, మెంతులు, మసాలా, కొత్తిమీర, టమాటాలు, జీలకర్ర, నిమ్మకాయ, కారం, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు ఇవన్నీ చేసి మనం ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టేసుకున్నాను. ఎందుకంటే మసాలాలంతా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. లవంగ, పట్ట, ఇలైచి, ధనియాలు, జీలకర్ర ఇవి మాత్రమే. కొన్ని మెంతులు వేసాను. మెంతులు ఎందుకంటే సీ ఫుడ్ కదా, మెంతులు కంపల్సరీ ఉంటే బాగుంటుందని టేస్ట్ అండ్ స్మెల్ కూడా రాదు, అందుకని ఇవి వేయించుకొని ఫస్ట్ పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వేరే. ఇవైతే అయిపోయిన తీసేస్తాను. గిన్నెలో నూనె పోసి పెట్టేసుకుంటున్నాను చూడండి. నూనె పోసి ఉల్లిపాయలు వేసేసుకుంటా. 1 ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. నూనె అయితే కాగింది కదా, ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుంటాను. ఇవి కూడా పేస్ట్ చేయాలి, అందుకని కొంచెం దొడ్డుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కదా, అల్లం వెల్లుల్లి ప్లస్ ఇంకోటి ఉల్లిగడ్డలు, టమాటాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టేసుకుంటా. మసాలాకు కావాలి కదా, పొడి మసాలా వేరు, ఈ మసాలా వేరు, అందుకని ఉల్లిగడ్డ అయితే మగ్గుతుంది చూడండి. ఇంకా కొంచెం కావాలి, గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చిన తర్వాత తీసేస్తాను. ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన రావద్దు కదా, అందుకని. ఇప్పుడైతే కలర్ వచ్చేసింది చూసారు. ఇంకొంచెం కలర్ రావాలనుకుని ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటాను, అవి కూడా మగ్గాలని. దగ్గరికి అయిపోతుంది కదా, ఇంకా కొంచెం రంగానే తీసి మిక్సీలో వేసేసుకుంటాను, అందుకని. దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను తీసేసి. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుంటాను. మిక్సీ చేసేసుకున్నాను, అయిపోయి పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నూనె ఎందుకు వేస్తున్నానంటే, నూనె కాగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి నేను నూనె వేసిన దాన్ని.
నూనె కాగిందని చూస్తున్నాను. కాగింది. ఇప్పుడు వేసేస్తా పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కావాలి కొంచెం. కొంచెం పచ్చిమిర్చి కాలిన తర్వాత ఒక ఉల్లిపాయ మళ్ళీ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అది ఇంట్లో వేసేస్తున్నా. అది మిక్సీ చేశాను కదా, పెద్ద పెద్దగా చేసి చిన్నగా కొంచెం ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఈ మట్టి కుండలో వండుతున్నాను. మట్టి కుండలో టేస్ట్ వస్తుందని చెప్పి. సీ ఫుడ్ ఎక్కువ శాతం మట్టి కుండలో చేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడైతే దగ్గరకు అయిపోతుంది కదా. ఇప్పుడైతే పసుపు వేసేసుకుంటాను. దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు. ఉప్పు వేసేసుకుంటాను. దొడ్డుప్పు కదా, ముక్కల దగ్గర తొందరగా మెల్ట్ అయిపోదేమో అని చెప్పి వేసేస్తున్నాను. అందుకే ఇప్పుడైతే క్రాబ్ ముక్కలు వేసేస్తాను. మంచిగా కలిపి కొద్దిసేపు ఆగుతాను. అంటే ఆ ఉప్పు కారం అంతా పట్టాలని. పచ్చిమిర్చి ఎందుకు వేసినంటే కారం తర్వాత వేస్తాను. పచ్చిమిర్చి కారం అయితే పట్టాలి కదా వాటికి. అందుకే నేను ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసాను. ఆ పచ్చిమిర్చి వేస్తే కూడా కొంచెం పైనుంచి కనపడడానికి బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగుంటుందని, వీటికి పట్టాలి కదా కారం అని, అందుకని పచ్చిమిర్చి వేసాను. క్రాబ్ ఇట్లా వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే క్రాబ్ అనేది తినని వాళ్ళు కూడా తింటారు. అయితే కారం వేసేసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసేసుకున్నాను నేను. అంటే ఎవరు ఎంత తింటారో అంత క్వాంటిటీని బట్టి. మా ఇంట్లో అంతే తింటాము. ఇది కూడా మాకు ఎక్కువ. కొంచెం సీ ఫుడ్ కనుక కొంచెం ఎక్కువ నేను వేసింది. క్రాబ్ తీసుకుంటే నేను 1/2 కేజీ తీసుకున్నాను, కేజీ తీసుకోలేదు అనమాట. ఒక్క నిమ్మ చెక్కను పిండి వేసుకుంటా ఇప్పుడు, ఫ్లేవర్ కూడా వస్తుందని. ఒకటి ఆల్రెడీ నేను నిమ్మ చెక్క మసాలా దాంట్లో పిండి పెట్టేసిన అనమాట మసాలాకి. ఇప్పుడు ఒక్క చెక్క మాత్రం దీనికి పిండుతున్నా. ఎందుకంటే ఆ మసాలాలో ఒకటి ఉండాలి, ఒకటి దీంట్లో ఉండాలండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత మంచి కలర్ కనబడుతుందో, కలర్ఫుల్గా. చాలా మంచిగా ఉడికిపోతుంది. చింతపండు కొంచెం నేను పక్కన నానబెట్టి పెట్టుకున్న చింతపండు పిసుకు పెట్టేసుకున్నా అన్నమాట. మీకు చూపించలేదు కదా, కొంచెమే చింతపండు, దాని రసం పోసేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ ఉంటుందని.
ఇది ఇప్పుడు ఇట్లా మామూలు కనబడుతుంది కదా, థిక్ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మసాలా వేసుకుంటున్నాను చూడండి. అది టమాటో, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డలు వేయించి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా అన్నమాట. ఇది థిక్ గ్రేవీ ఉంటుంది. ఇప్పుడు మెల్లిగా ఒక 5 మినిట్స్ ఉడికిస్తాను దీన్ని. ఇది టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది షెల్ చాలా లావు మందపాటు ఉంటుంది కదా, అందుకని ఆ మసాలాలు కొన్ని వాటర్ వేసి కలిపి ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గర పడింది. దీనికి మసాలా ఫస్ట్ ధనియాలు అదంతా చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నా చూడండి. ఈ మసాలా వేస్తే మొత్తం ఫిష్ స్మెల్ లాగా వస్తుంది. ఒక్క 5 మినిట్స్ తర్వాత ఇంకా దింపేయడం అవుతుంది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడే మసాలా వేసాను కదా, అందుకని కొంచెంసేపు మూత పెట్టేస్తా. ఉడికిపోయింది చూసిందా, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే అయిపోయినట్టే మన క్రాబ్ కర్రీ చూడండి. ఇప్పుడు ఇంకా బంద్ చేసేస్తాను నేను స్టవ్ని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.